సినిమా థియేటర్లో ఉండే ఒక వైబ్ ఉంది చూసారా, అది నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి నిజంగా. ఎన్నిసార్లు థియేటర్ మీరందరూ ఇంతకీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు చూసారు సినిమా హనుమాన్? రెండు చేతుల్లో వేళ్ళు సరిపోవట్లేదు కదా, చిన్నప్పుడు లెక్క పెట్టినట్టు పెట్టాలి. ఓకే, నిజంగా థియేటర్లో ఎన్నిసార్లు సినిమా చూసి ఎంజాయ్ చేశామో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయినా సరే ఇవాళ ఫ్యాన్స్ అందరి సమక్షంలో 100 days ఆఫ్ హనుమాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టీం అందరూ మన ముందుకు వచ్చేసారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, తేజ సజ్జాకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. మన సూపర్ హీరో తేజ సజ్జా ఫ్యాన్స్ ఒక్కసారి గట్టిగా సౌండ్ చేద్దామా? ఎస్, హనుమాన్ సినిమా మన ముందుకు వచ్చినప్పుడే మనకి తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా మనందరికీ ఎప్పటికీ మెమరబుల్గా నిలిచిపోతుంది అని. అయితే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో లాంగ్వేజెస్లో ఎంతోమంది ఈ చిత్రాన్ని చూసి ఆనందించడం జరిగింది. ఇప్పటికీ ఓటీటీలో కూడా అంతే సక్సెస్ఫుల్గా వ్యూవర్షిప్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఒక సినిమా ఎలాంటి స్టార్ హీరో లేకుండా సూపర్ హీరో వల్ల మనకి 300+ crores కలెక్షన్ అనేది అసలు ఇమాజిన్ కూడా మనం చేసుకోలేదు. అలాంటి ఒక సూపర్ ఫీట్ సాధించింది హనుమాన్ అని చెప్పాలి. 300 crores+ అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. అయితే అసలు ఈ మధ్య కాలంలో 100 days అనే పదం ఈ మధ్యకాలంలో వినగలుగుతున్నామా చెప్పండి? సో ఐ థింక్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో టీంకి 100 days కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, హనుమాన్ సినిమా స్క్రీన్ పైన ఇలా థియేటర్లో ఈ సౌండ్తో చూస్తేనే ఆ మజా కదా. సో అందుకనే 100 days కాదు, ఇంకా 200 days, 365 days మనం ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు వినే ఆ పదాలన్నీ హనుమాన్ మన ముందుకు తీసుకొస్తోందనమాట. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ వన్స్ అగైన్. ఇవాళ మిమ్మల్ని అందరినీ కలవడానికి, పలకరించడానికి టీంలో చాలామంది రావడం జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆ టీంని. సూపర్ ఎనర్జీ గైస్. ఓకే, సో ఈ ఆలస్యం చేయకుండా నిరంజన్ రెడ్డి గారికి ముందుగా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చినటువంటి కె నిరంజన్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే చైతన్య మ్యామ్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇంత సినిమా తీసి మన ముందుకు తీసుకొచ్చారు, మంచి సినిమా, చప్పట్లు కొట్టరా వాళ్ళు వస్తుంటే? నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య మ్యామ్కి హార్టీ వెల్కమ్. కాసర్ల శ్యామ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పూలమ్మే పిల్ల మీద ఎంతమంది రీల్స్ చేసి ఉంటారు ఈ పాటకి? సో ఎస్, కాసర్ల శ్యామ్ గారు ప్లీజ్ వెల్కమ్. అలాగే లిరిసిస్ట్ కేకే గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే మన విభీషణుడికి వెల్కమ్ చెప్పేద్దామా? మనందరి ఫేవరెట్ సముద్రకని గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక సూపర్ హీరో ఫిల్మ్ ని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ని మన ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆఫ్ కోర్స్ గెటప్ సీను గారు హార్టీ వెల్కమ్. జై శ్రీరామ్. శివేంద్ర గారు వెల్కమ్, నాగేంద్ర గారు వెల్కమ్. నాకు తెలుసు మీరందరూ సూపర్ హీరో కోసం వెయిట్ చేస్తున్నారని. పిలుద్దాం. దానికంటే ముందు టీం మెంబర్స్ మాటలు వినేద్దాము.
మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అసలు ఆ పాటలు ఏమిటి, దానికి మించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, మనందరం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకునే మ్యూజిక్ ఇచ్చారు, గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చారు హరి గౌరా గారు. హరి, వెల్కమ్ టు యూ. ఎడిటర్ సాయి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ముందుగా శివేంద్ర గారు, ఎలాగో మీ చేతిలో మైక్ ఉంది కాబట్టి మీరే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదు లేదు, రండి. ఒక్క నిమిషం, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒక్కసారి శివేంద్ర గారి కోసం గట్టిగా చప్పట్లు. 100 days ఈవెంట్ అనేది చాలా సంవత్సరాల తర్వాత వచ్చామండి మేము. థ్యాంక్స్ ఆడియన్స్కి, మీడియాకి, ప్రశాంత్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. 100 కాదండి, 100 days అన్నప్పుడు 100 words అయినా ఉండాలి కదా. నాగేంద్ర గారు, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. హనుమాన్ మూవీ చాలా పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. టెన్షన్గా ఉంది అంటే ఇప్పుడు అందరితో కలిసి సినిమా చూస్తుంటే ఇంత పెద్ద సినిమా మనం చేసామా అని అనిపిస్తుంది. అంటే నేను ప్రశాంత్ గారితో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఒక 7-8 years క్రితమే ప్రశాంత్ గారు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి మనం అని చెప్పేవాళ్ళండి కల్కి టైంలో. ప్రశాంత్ గారి కాన్ఫిడెన్స్ చూస్తే అవుద్ది అనిపించేది, కానీ అంత ఈజీగా అనిపించేదండి మనకి. ఇంత త్వరగా ఆ యూనివర్స్ ఫామ్ అవుద్ది అనేది నేను ఆ రోజు అంత బిలీవ్ చేయలేదు. కాకపోతే ఆయన సంకల్పం అంటే మేము చెప్పాలంటే చాలా చిన్న చిన్న టెక్నీషియన్సే అండి, ఇంత పెద్ద ఒక పాన్ ఇండియా సినిమా చేసే టెక్నీషియన్స్ కాదు. బట్ వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో మమ్మల్ని పెట్టుకున్నారో తెలియదు. బట్ ఇంత ఒక పెద్ద స్పాన్ ఉన్న సినిమా ఈరోజు హనుమంతులు వారి గురించి చాలా జనరేషన్స్ గుర్తుండేలాంటి సినిమా ఇది. అది ఎన్ని తరాల వరకు గుర్తుంటుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే హనుమంతుడిని మనం ఒక భగవంతుడిలా చూస్తున్నాం, కానీ ఈరోజు ఆయన ఒక హీరోలాగా అందరూ ఇప్పుడు ఆ స్క్రీన్ మీద హనుమంతుల వారు కనపడ్డప్పుడల్లా మీరు ఆ కేరింతలు చూస్తుంటే నిజంగా ఇది ఎన్ని తరాల వరకు ఇలా ఉంటుందో అర్థం కావట్లేదు. అలాగే చాలామంది ప్రతిరోజు నన్ను జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది, లేదంటే నేను వేరే షూటింగ్కి వెళ్తుంటే ఎక్కడున్నామంటే షూట్లో ఉంటే జై హనుమాన్ అంటున్నారు. కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ గారు. మరి అది ప్రశాంత్ గారు చెప్పాలి జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది అన్నది. కానీ అంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అని చెప్పడానికి జనరల్గా ఒక సినిమా వచ్చిన తర్వాత సీక్వెల్ గురించి ఎవరు పెద్దగా వస్తే చూస్తారండి, బాగుంటే ఎంజాయ్ చేస్తారు. బట్ ఈ మధ్యకాలంలో నాకు తెలియదు అలాగా. బట్ ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అని ఒక ప్రెజర్ పెడుతున్నారు. అంటే దానివల్ల ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ సినిమాలో హానెస్ట్గా వర్క్ చేశాం, కానీ ఏవో చిన్న అంటే మాకున్న లిమిట్స్కి కొంచెం మిస్టేక్స్ కూడా చేసాం అనిపిస్తుంది నా పరంగా. ఇంత పెద్ద హిట్ అయితే ఇంకా ఎక్కువ బాగా చేసేవాళ్ళం అనిపిస్తుంది. కాబట్టి జై హనుమాన్లో మాత్రం మీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది, భయం వేస్తుంది. కాకపోతే ఆ హనుమంతులు వారు మాతో చేయించారు కాబట్టి జై హనుమాన్ కూడా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేలాగా మాలో అంత శక్తి సామర్థ్యాలు కల్పించి చేయిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాయి గారు, ఎడిటర్ సాయి గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి, 100 రోజుల ఫంక్షన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ స్టేజ్ మీద పొగడొచ్చో పొగడకూడదో తెలియదు కాదు. ఆల్వేజ్ మై గాడ్ ప్రశాంత్ వర్మ గారు. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చాయి కానీ అసలు మర్చిపోయినట్టున్నా. ఎప్పుడైనా సరే చప్పట్ల కొట్టి మనం ప్రోత్సహించే వాళ్ళని మర్చిపోవచ్చు, ఏదో మాటలు చెప్పి మభ్య పెడతారు వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ ఎప్పుడో ఇచ్చిన మాట కోసం నేనున్నానని చెప్పేసి నాకు చేయూతనిచ్చి నన్ను పైకి లాగిన నా దేవుడు ప్రశాంత్ వర్మ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను సార్. నేను అసలు ఆల్వేజ్ మై లైఫ్.
అయినా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏం మాట్లాడలేము, 100 రోజులు అయిపోయింది. హ్యాపీ అండి. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాసర్ల శ్యామ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. పూలమ్మే పిల్ల ఫ్యాన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అన్నలు పాత్రికేయ మిత్రులందరికీ తప్పకుండా అందరికీ నమస్కారం. ఈ విజయం ముందే రాసిపెట్టుందేమో, అందుకనే పవిత్రమైన దినం హనుమత్ జయంతి రోజు 100 రోజులు కావడం ఏంటి, ఇది ముందే రాసిపెట్టింది. అది ఆ భగవంతుడు, ఆ హనుమంతుల వారి ఆశీర్వాదం మా టీం మీద, ఈ సినిమా మీద పూర్తిగా ఉందనడానికి ఇది నిదర్శనం. నాకు అవకాశం ఇచ్చి తన యూనివర్సిటీలో మమ్మల్ని కూడా ఒక ఫ్యాకల్టీగా, సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీగా చేర్చుకున్న ప్రశాంత్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య గారికి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి వెనక ఉండి తన కష్టాన్ని పట్టించుకొని తను కూడా వాళ్ళతో పాటు సమంగా కష్టపడుతూ ఈ సినిమా నడిపించారు. ముఖ్యంగా నాకు ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చి ఒక మంచి హిట్ పాటలో నన్ను భాగస్వామ్యం చేసిన నా మిత్రుడు, సోదరుడు హరి గౌరకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు నిజంగా ఒక సినిమాని పట్టుకొని ఒక 2-3 సంవత్సరాలు కష్టపడి తన బ్లడ్, స్వెట్ అంతా పెట్టి ఈ ఆర్ఆర్ మీరు అందరూ ఆదరిస్తున్నారంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది. తనను ప్రోత్సహించి ఎంతోమంది టెక్నీషియన్కి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న నెట్టినప్పుడు నువ్వు అనాల్సింది. అసలు ఈరోజు ఆ మీమ్కి కూడా అసలు ఎంతో వైరల్ అయిపోయిందన్న అది పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు నిలువెల్లా, బలమే లేకుండా పోయే గుండెల్లా, ప్రేమ మందే రాసియే 3 పూటల్లా, ఎల్లి పోతుంటే నువ్వు వీధుల్లా, తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా, హే తెల్లాని కోటు పిల్ల, దాచేసి జేబులల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం సంగమామ, చిన్ననాటి ప్రేమ. ఈ వేదిక మీద మరొక సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మొన్న నేను గురువుగా భావించే ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు ఈ పాటని ఎంతో ఉత్సాహంగా హరి గౌర గారితో కలిసి పాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా సూపర్ హీరో తేజకి కంగ్రాట్స్. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు, ముఖ్యంగా పాట పాడినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి హరి గౌర గారి మాటలు వినేద్దామా? మరి మ్యూజిక్ డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ఓకే, సో హరి గౌర గారి బీజిఎం ఎలాంటి ఎలివేషన్ ఇచ్చిందో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన స్పీచ్ టైంలోనే సూపర్ హీరో తేజ సజ్జా ఎంట్రీ. వెల్కమ్ టు సూపర్ హీరో తేజ సజ్జా గారు. The Hanuman of Prashant Verma Cinematic Universe, superhero Teja Satya, please welcome on stage. అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌరహరి. ఈరోజు హనుమత్ జయంతి రోజు ఈ సినిమా నిజంగా ఒక సెలబ్రేషన్ లాగే ఉంది, అంతకంటే గొప్పగా అనిపిస్తుంది నాకు. అండ్ నేనేమి ప్రిపేర్ అయ్యి రాలేదండి, బేసికల్లీ ఇక్కడ మాట్లాడదాం కూడా తెలియదు నాకు. మీ అందరి ఆనందం చూస్తుంటే 3 ఏళ్ళు పడ్డ శ్రమ అంతా మర్చిపోతాం ఎప్పుడు కూడా. ఇంకా పడాలనిపిస్తుంది ఇంత ఆనందపడుతున్నారని తెలిస్తే కనుక. మేబీ ఒకవేళ ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసేంత వరకు తన బలం తనకి తెలియనట్టు, నేను ప్రశాంత్ వర్మ సార్ని కలిసేంత వరకు కూడా ఇంత గ్రాండ్గా నేను చేయగలుగుతాను అని ఒక నా బలం నాకు తెలియలేదండి. కమర్షియాలిటీ అంటే ఇంతే, ఈ స్థాయి వరకు మనం చేయగలుగుతాం అనుకుంటున్న నా మైండ్ సెట్కి ఒక్కసారి ఆయన కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన అవుట్పుట్కి నేను ఇచ్చిన సౌండ్ తాలూకా వైబ్రేషన్స్ ఈరోజు థియేటర్స్లో చూస్తుంటే, ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తిని కలిసిన తర్వాత తన బలం తనకి పూర్తి స్థాయిలో తెలిసినట్టు, నా బలం నాకు పూర్తి స్థాయిలో ఇంకా తెలిసింది అనుకోవట్లే, కానీ నా ఊహకు మించి నేను ఎంత చేయగలుగుతానే ఒక ఆశ్చర్యానికి నేనే గురయ్యానండి. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పిక్చరైజేషన్ which was conceived by our Prashant sir. And నా కోసం అందరూ ఒకే ఒకసారి వాసుదేవ అంటారా? ఎందుకంటే నేను వచ్చిన బ్యాక్డ్రాప్ అంతా కూడా మా ఆశ్రమం బ్యాక్డ్రాప్ నుంచి వచ్చానండి.
చిన్నప్పటి నుంచి కూడా భక్తి బ్యాక్డ్రాప్లోనే పెరిగి ఉన్నాను నేను. సో అది ఎంతో ఒక తెలియకుండా కమర్షియాలిటీ ఎంత ఉన్నా కూడా ఫిలింకి ఆ భక్తి రసం అనేది యాడ్ అయింది కాబట్టి నేను ఈ ఫిలింకి ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేయగలిగాను అని నమ్ముతూ నా గురువు గారికి కూడా నేను ఇప్పుడు కృతజ్ఞతని ఉంటూ వాసుదేవ జై శ్రీరామ్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లిరిక్ రైటర్ సింహ గారు ఇక్కడే ఉన్నారు, వారిని వెంటనే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆవకాయ ఆంజనేయ పాట రాసిన లిరిక్ రైటర్ సింహ గారు మాట్లాడండి ప్లీజ్. యా, అందరికీ నమస్కారం. అంత టెన్షన్గా ఉంది నాకు. ఇది 100 days అయినా కూడా నాకు ఇంకా ఫస్ట్ డే లా ఉంది. ఎందుకంటే నేను రాసిన మొదటి పాట చాలా పెద్ద హిట్ అయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆవకాయ ఆంజనేయ అనే పాట మీ అందరి ఆదరణ పొంది మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని అంతటికీ కారణం మా డైరెక్టర్ గారు ప్రశాంత్ వర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారు. సో ఎప్పుడూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు, లేదు 100 days అండి, మాట్లాడకపోతే ఎలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ప్రశాంత్ అండ్ తేజ గారు, నిరంజన్ గారు, చైతన్య గారు, అండ్ సాయి గారు, అనుదీప్, హరి గౌర, డిఓపి శివేంద్ర గారు, నాగేంద్ర గారు, గెటప్ సీను గారు, సముద్రగన్ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పేర్లన్నీ చదివేశారండి మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పర్లేదు, మాకు ఒక మూమెంట్ వస్తుంది అక్కడ, మేము వెయిట్ చేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, గెటప్ సీను గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఎస్, ఈ 100 రోజులు మీరు అన్నారు, నేను అన్నం పక్కన పెడితే ఆ సినిమాలో అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే 2-3 రోజులు పండుగ మనకి. బట్ మాకు హనుమాన్ ఆ టీం అందరికీ, మీ అందరూ కలిసి, తెలుగు ప్రేక్షకులందరికీ కలిపి మాకు 100 రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు. సో అందరికీ మా టీం తరపున శిరస్సు వంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటి వరకు 100 రోజుల వరకు తీసుకురావడం, సినిమా కంప్లీట్ చేయడం, 100 రోజుల సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్ల అయింది సార్. అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ డే 1 నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను, ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద. సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఎంత అలా సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ. సో సైంటిస్ట్గా పుట్టాల్సింది ఉండాల్సింది, ఆయన సినిమా డైరెక్టర్ అయిపోయారు ఆయన. ప్రశాంత్ వర్మ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను జాంబీ రెడ్డి నుంచి హనుమాన్ వరకు నడిపించి, అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో, సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతీ క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ నేను. అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు, మనందరినీ మెప్పిస్తాడు. సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు. సో హనుమంతుతో అంటే హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని, అండ్ మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయన మీద ఉండాలని, అండ్ ఆయనతో పని చేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు. ఇప్పుడు చూసారు కదా, ఎరే నన్ను చిట్టి ఎల్లో ఉన్నారు ఏంట్రా, కొంచెం బొగ్గులు వచ్చేయంట్రా అని కేర్ తీసుకుంటారు ఆయన. సో ఆ సినిమా కూడా హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో పనిచేసే సాంకేతిక వర్గం పేరున అంటే మాటలు రావట్లేదు, ప్రతి ఒక్కరికి పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ, అండ్ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హనుమాన్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి సముద్రకాని గారికి పెద్ద సార్, సారీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి కాశీగా వచ్చారు, నెక్స్ట్ టైం రాజు యాదవ్గా కనిపిస్తారేమో, మాకు వెయిట్ చేస్తున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ చైతన్య మ్యామ్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి రోజు మా కోసం రావడం
హనుమాన్ జయంతి హనుమాన్ 100 డేస్ ఫంక్షన్ మాతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడము, అది సక్సెస్ అవ్వడము, హనుమాన్ లాంటి సినిమా ఒక 100 డేస్ అది మా ప్రొడక్షన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్లో రావడం నిజంగానే గర్వంగా ఉంది. మీ సపోర్ట్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. కాకపోతే మీ అందరినీ చూసాక మళ్ళీ మీ అందరి టైం ఇంకా ఎక్కువ తీసుకోవడం ఎక్కువ ఇష్టం లేదు. ఐ వాంట్ టు యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నిరంజన్. ఐ నెవర్ సెడ్ దట్. ఇప్పటి వరకు మా ఆయనకి చాలా గొప్ప పని చేసావు అని ఏది చెప్పలేదండి. ఇప్పుడు మీ అందరి ముందు చెప్తున్నాను, చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. ఒక 2 years మే 22 రిలీజ్ అనుకున్నంత వరకు నేను కూడా ఏం అనలేదు, సరే చేస్తున్నావు కదా, చేసుకో సినిమా చేసేసుకో, నీ ప్యాషన్. తను ఏంటంటే పెద్ద ఐటీ కంపెనీస్ మంచి యుఎస్ లైఫ్ వదిలేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నప్పుడు మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఉన్న పైసలన్నీ తగిలేస్తావా ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇండస్ట్రీలోకి అని ఫ్యామిలీ అన్నారు, అందులో నేను ఉన్నాను. మే 22 రిలీజ్ అన్నంత వరకు కొంచెం అందరం ధైర్యంగానే ఉన్నాం. ఎప్పుడైతే పోస్ట్పోన్ అయ్యింది రిలీజ్ సంక్రాంతికి అన్నప్పటి నుంచి పాపం నిరంజన్కి ఫ్యామిలీ ప్రెషర్ కూడా చాలా ఎక్కువైంది. అంత ప్రెషర్లో తట్టుకొని సినిమాకి హనుమాన్ని నమ్మి, టీమ్ని నమ్మి, ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ఈ సినిమా ఈరోజు 100 డేస్ చేసుకుంటున్నలాగా రిలీజ్ చేయడానికి కూడా నిరంజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ. ఐ స్టిల్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ and I want to see more achievements from you with this like this. Thank you so much. And Niranjan పెట్టుకున్న నమ్మకాన్ని ప్రశాంత్ పెంచారే కానీ ఎక్కడా తగ్గించలేదు. రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ మా సూపర్ హీరో నౌ హీస్ బికమ్ సూపర్ యోధా. సో he'll be coming up with so much more content like this అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ మిరాయ్. అండ్ మా టీం కూడా అండి చాలా కష్టపడ్డారు. ఎప్పుడు ఒక్కరోజు కూడా ఎవరు ఏ కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు లేకపోతే మేము లేము. మేము యూఎస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మా ప్రొడక్షన్ని వాళ్ళ ప్రొడక్షన్లా, వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. మాతో ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడు ఉంటారు అని కూడా అనుకుంటున్నాము. ఈ సినిమాని ఇంత మైలేజ్, ఇంతమంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళినందుకు ప్రతి టెక్నీషియన్కి అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ మా పిఆర్ టీమ్కి, డిజిటల్ మీడియా టీమ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ 100 రోజుల విజయం మళ్ళీ ఈ జనరేషన్లో కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వచ్చే సినిమాలన్నీ మీరు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. నిరంజన్ గారు ఫుల్ బ్లష్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు మాటలు వస్తాయో లేదో బయటికి. నిరంజన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. హ్యాపీ హనుమాన్ జయంతి. సో ఈ 100 డేస్ సెలబ్రేషన్స్ అనేది నేను ఇంజనీరింగ్ డేస్లో చూసేవాడిని. లైక్ చాలా రోజుల తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన ఫిలిం 100 డేస్ సక్సెస్ఫుల్గా ఆడిందంటే దానికి కారణం ఆడియన్స్. సో దిస్ మేజర్ సక్సెస్ గోస్ టు ఆడియన్స్. ద రిసెప్షన్ యూ గేవ్ ఆల్ దీస్ 100 డేస్ ఈజ్ మార్వలస్. సో మూవీలో గెటప్ సీన్ గారు డైలాగ్ అన్నట్టు ఇది ఎక్కడి మాస్ రామావా అన్నట్టు, ఇది ఎక్కడి రెస్పాన్స్ రామావా అన్నట్టున్నది మీది 100 డేస్. సో ఐ థింక్ ఈ సమ్మర్ వీఆర్ కమింగ్ విత్ 3D వర్షన్. ఐ థింక్ ఇదే రెస్పాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను మీ నుంచి. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఇందులో నటించిన మా హీరో తేజ సజ్జ గారు. సో ఆయన 3 years సపోర్ట్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంత దూరం వచ్చేది కాదు. 100% ఏ రోజు డేట్ కావాలన్నా 3 yearsలో ఆయన కంప్లీట్ 3 years సపోర్ట్ ఉండి ఇంత దూరం తీసుకొచ్చారు.
ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ తేజ. ఇక్కడ మా లీడ్ యాక్ట్రెసెస్ అమృత గారు, వరలక్ష్మి గారు లేరు, బట్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ సముద్రకని గారు, సార్ మీ రోల్ ఐ థింక్ ఆడియన్స్ చెప్తున్నారు రెస్పాన్స్ ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ రోల్ అండ్ డూయింగ్ ద జస్టిస్. ఐ మీన్ ఇట్స్ మార్వలస్. థ్యాంక్ యూ. అండ్ అదర్ యాక్టర్స్ గెటప్ సినిమా గారికి థ్యాంక్ యూ అండి ఫర్ ద స్పెషల్ రోల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి అండ్ అనుదీప్ గారికి అండ్ కృష్ణస్వామి గారికి థ్యాంక్ యూ. అండ్ రిసిస్ట్ కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ ఎడిటర్ మా సాయిబాబు గారు. సో ఆయన 2 years ప్రశాంత్ ఆఫీస్లోనే ఉండి ఎప్పుడు ఇంటికి వెళ్ళారో ఎప్పుడు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ యూ డిడ్ ఫర్ దిస్ మూవీ. హోప్ యూ విల్ డూ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో ద సేమ్ వే. థ్యాంక్ యూ. సో నాగేంద్ర తంగల గారు థ్యాంక్ యూ అండి. సో హోప్ వీ వర్క్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ మా డిఓపి శివేంద్ర గారికి థ్యాంక్ యూ సార్. సో 3 years మీరు డేట్స్ ఇచ్చి అదే. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ జెట్టి అండ్ స్నేహ. సో దే ఆర్ లైక్ ద పిల్లర్స్ ఆఫ్ ద మూవీ. సో బ్యాక్ అండ్ చాలా డిపార్ట్మెంట్స్లో దే హెల్ప్డ్ ఏ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై అసోసియేట్ ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కుషాల్, పుష్పక్ అండ్ అశ్విన్, and my prime show team also. And special thanks to my wife that ఇంత సపోర్ట్ చేసినందుకు. ప్రాజెక్ట్ ఇంత 3 years నేను ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. అండ్ ఫైనల్లీ ప్రశాంత్. సో వాట్ ఎవర్ వీ బిలీవ్డ్ దీస్ 3 years that I think we achieved it with the audience success. Hope we do the upcoming projects also the same way. I expect the same response from you guys for our future projects. Thank you. Thank you. థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ మేము 3D వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నాము, జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాము, మిరాయి కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనేది టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ, టాక్ ఇన్ ద ఆడియన్స్ అయిపోయింది. సో కీప్ రాకింగ్ ఇద్దరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి హనుమాన్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం మాట్లాడడానికి వచ్చిన విభీషణుడి మాటలు వినేద్దామా? సముద్రకని గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం. దేవుడికి నంది. చాలా ఎమోషన్గా ఉంది. ఎప్పుడే మంచి విషయం చేయాలంటే దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్తారు. ఆ బ్లెస్సింగే అందరినీ ఒకే లైన్లో మళ్ళీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ గాడ్. ఈరోజు రాగానే ఎయిర్పోర్ట్ని బట్టి నేను మనిషిని చూశాను. నా దగ్గర చెప్పారు, విభీషణంగా చేయడం వచ్చి చాలా నార్మల్ విషయం కాదురా, నీ బాడీలో బలం ఉండాలి, నీ మైండ్లో బలం ఉండాలి. ఆ రామచంద్రుడు స్ట్రైట్గా బ్లెస్సింగ్ ఇస్తానే అది జరుగుతుంది, నువ్వు చేసుకున్నావు, గాడ్ బ్లెస్ యూ అలా అన్నారు. నా చూసిన రామచంద్రుడు దా ప్రశాంత అలానే చూశాను. ఎందుకంటే సడన్గా ఉండే మీట్ చేసాము, నాకు ఏం తెలియదు. సడన్గా ఉండే చూస్తే నాకు డిజిటల్లో చూపించారు, ఇది చేద్దాం, మీరు చేస్తే బాగుండు అనుకున్నాను. సార్ వెళ్తాం సార్ రండి. ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ లుక్లోనే వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను నా మీద పెట్టిన నమ్మకం నా నెరవేర్చుకున్నాను అనుకున్నాను. తమ్ముడు తేజ ఫస్ట్ టైం చూసిన నుంచి ఆ సేమ్ లవ్దా నా తమ్ముడిని చూసినట్టే ఉంది. తమ్ముడు ఇంకా గొప్ప గొప్ప విషయాలు మీరు అచీవ్ చేస్తారు. ఎందుకంటే అందరం కష్టపడాము, అంత ఇష్టపడి కష్టపడాము మంచి విషయంకు, అంతే. మా ప్రొడ్యూసర్ గారు సార్ థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎడిటర్ సార్, ఆర్ట్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, చాలా బాగా చేసుకున్నారు సార్. ఆ సౌండ్ను ఒక్కొక్క థియేటర్లో వినగానే ఒక్కొక్క మాదిరి ఎమోషన్స్ వస్తుంది సార్. కెమెరామెన్ సార్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్, ఎప్పుడు ఏ టెన్షన్ ఉంటారో సరే హ్యాపీ ఫేస్లో ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్, తమ్ముడు థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి.
మీరు లేదంటే ఈ సక్సెస్ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మీరు మళ్ళీ మళ్ళీ కనిపిస్తారు అని ఆశిస్తూ ఉన్నాం కూడా. దెర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ ఆఫ్ సీయింగ్ యూ యాజ్ విభీషణ మళ్ళీ అంతేనా? ఐ యు ఆల్ ఎక్సైటెడ్? ఎస్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన సూపర్ హీరో హనుమాన్ మాటలు వినేద్దాము. తేజ సజ్జా టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా మామూలుగా అయితే ఏమీ అంటే చాలాసార్లు మాట్లాడేసి ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడుండేవాడిని కాదు. కానీ ఇక్కడ పెట్టినందువల్ల సత్యం థియేటర్, ఇదే థియేటర్లో లైన్లో నుంచి చాలా 100 రోజులు ఆడిన సినిమాలు టికెట్లు తీసుకుని చూశాను. నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కూడా పక్కనే ఉండేవాళ్ళం. పక్క నుంచి ఇక్కడికి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి సినిమాలు చూసేవాళ్ళం. అలాంటి ప్లేస్లో ఇవాళ ఈ 100 రోజులు జరుపుకోవటం ఆనందంగా ఉంది. ఇవాళ పొద్దున ఎవరు నాకు బాగా క్లోజ్ పర్సన్ ఒకరు, కంగ్రాట్స్ తేజ, ఈ జనరేషన్లో 100 రోజులు నీ ఒక్కడికే ఉందనుకుంటా అని నాకు మెసేజ్ పెట్టారు. ఇది నా 100 రోజులు కాదు, ఇది మీ అందరు 100 రోజులు. మీరు మేము గెలవాలనుకున్నాం కాబట్టి ఇవాళ ఇలా నుంచోవాలని మీరందరూ కోరుకున్నారు కాబట్టి ఇలా ఉన్నామని భావిస్తున్నాను. అది ఎప్పటికీ మర్చిపోను. ఇది మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. టీం గురించి, క్రూ గురించి అందరికీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పున్నాను. సముద్రకాని సార్ గురించి మాత్రం ప్రతిసారి మిస్ అయ్యాను. ఈసారి మిస్ అవ్వను. చాలా గట్టిగా చెప్తా, బలంగా చెప్తా. అదే ఈసారి చాలా బలంగా చెప్తాను. సముద్రకాని గారు ఆయన మా సినిమాలోకి వచ్చి సినిమా తాలూకా స్థాయిని అలా పెంచేశారు. ఆయనకున్న కమిట్మెంట్కి, ఆయనకున్న సిన్సియారిటీకి, ఆయన చేసిన విధానానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. ఆయన చాలా బిజీగా బ్రో షూటింగ్లో ఉండగా మా కోసం టైం ఇచ్చి మేము జై పవర్ స్టార్ మా కోసం టైం ఇచ్చి ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇక ఒక ఇద్దరు గురించి చెప్పాలి అంటే, ఇక్కడ కొంతమంది కిడ్స్ ఉన్నారు, యూత్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా ఉపయోగపడుతుందేమో. నేను ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చాలా భయంతో, బాధ్యతతో ఆలోచిస్తూ ఇది జరుగుద్దా, ఇది అవుద్దా, ఎలా చేయాలి, ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. కానీ నాకు 10 ఏళ్ళ క్రితం వ్యక్తి పరిచయం అయ్యాడు. నువ్వు ఏదైనా చెప్పు నేను చేసేద్దాం అంటాడు, నేను చేసేయగలను అంటాడు. ఆ కాన్ఫిడెన్స్ అంటే ఆ గట్స్ నేను ఇంకెక్కడా చూడలేదు. దానికి దగ్గరలో ఇంకొక మనిషి కనిపించారు నాకు. అది ఆ కలయిక ఎలా జరిగిందో మరి నాకు తెలియదు. నేను అనుకుంటున్నా ఇది గాడ్స్ రిటర్న్ స్క్రిప్ట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా. ప్రశాంత్ గారికి ఎలాగైతే ఒక కాన్ఫిడెన్స్, ఒక గట్స్ ఉన్నాయో అలాంటి కాన్ఫిడెన్స్, గట్స్ని మళ్ళీ నిరంజన్ గారిలో చూశాను. నాతో సినిమా రిలీజ్ రోజు ఒక మనిషి అన్నారు, నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, ఎప్పుడు కుదరలేదు. ఇవాళ అందరి సమక్షంలో చెప్పేస్తా. నువ్వు కూడా దగ్గరికి వచ్చావా? గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ అని చెప్పారు. ఏంటది? గట్స్ ఉన్న వాళ్ళకే. సో అలాంటి గట్స్ ఉన్న నిరంజన్ గారికి ఈ సినిమా మొదటి సినిమా అవడం చాలా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఏదో అనుకుంటారు, సినిమా నిరంజన్ గారికి చాలా ఈజీగా అయిపోయింది, లేకపోతే చాలా ఈజీగా, అదేం లేదు. ముందు గట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇక్కడ నుంచున్నారు. ఆయన కానీ ప్రశాంత్ వర్మ గారు కానీ వాళ్ళ గట్స్ మా అందరం అంటే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఇన్కల్కేట్ చేసుకుని దాన్ని రైట్ డైరెక్షన్లో పెట్టుకుని ఆ ధైర్యాన్ని నమ్ముకుని మనం నమ్ముకుని ముందుకెళ్తే చాలా దూరం వెళ్తారని వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి వీళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ అందరికీ పాదాభివందనాలు. మీరు ఈ సినిమాని ఇవాళ ఇలా ఉందంటే దీనికి కారణం మీరే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా మీడియా మరి వాళ్ళని ఫ్రెండ్స్ అనాలా, మా ఫ్యామిలీ అనాలా నాకు తెలియదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళ మధ్యలోనే పెరిగాను. రోజు కలుస్తాం, అంటే ఎవ్రీ అదర్ డే ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా అందరినీ కలుస్తూ ఉంటాం. పేరున ఒక్కొక్కరు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం సార్. మీరందరూ మీ సాయి శక్తుల మీరు ఎంత కుదిరితే అంత ఈ సినిమా గెలవాలని మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ తేజ సజ్జా గారు.
మిరాయ్ కొంతమంది ఏమో ఒకటి అంటున్నారు, ఇంకో కొంతమంది ఇంకోటి అంటున్నారు. ఏమన్నారో అర్థం కాల. మిరాయ్ ఏం చెప్పమంటున్నారు? ఉన్నాయి కదా గురు, టీజర్ వేసాం. గ్లిమ్స్ మళ్ళీ అప్పుడే అప్డేట్. క్లైమాక్స్ తెలిసి చెప్పేమంటారా మీరే? మిరాయ్ కూడా అది అదిరిపోద్ది, చాలా బాగుంటుంది. అదంతా నేను చెప్పనండి, చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తానని చెప్తాను. అది నా చేతుల్లో ఉంది, అదొక్కటి మాత్రం నేను చేస్తాను. ఆఖరి వరకు ఆ సినిమా కోసం కూడా ఇలాగే పోరాడతాం. థ్యాంక్ యూ. ఏ డైలాగులు ఏమన్నా ఒక్క డైలాగ్ మాత్రం ఉంది, నేను చెప్తే మీరు అందరూ కూడా రిపీట్ చేస్తారు. నేను అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రిపీట్ చేసే డైలాగ్ నా దగ్గర ఉంది. అందరు రెడీయా? జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ తేజస్ అజయ్ గారు. ఓకే మరిక హనుమాన్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ, సినిమాటిక్ యూనివర్స్ క్రియేటర్ ప్రశాంత్ వర్మ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. సూపర్ హీరో అనాలేమో కదా. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన పెద్దలకు, మా సినిమా కాస్ట్ అండ్ క్రూకు అండ్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి, ఫ్యాన్స్కి, మీ అందరికీ నా నమస్కారం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అంటే చిన్నప్పటి నుంచి హనుమాన్ జయంతి అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ స్పెషల్. బట్ ఇప్పుడు నాకేమైపోయింది అంటే కనుక ఎవ్రీ హనుమాన్ జయంతికి ఒక అప్డేట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్స్ బికమ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. సో ఈరోజు ఒక అప్డేట్ రిలీజ్ చేసాం, అందరూ చూసారా? అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అంటే 100 రోజులు అంటే 50 రోజుల ఫంక్షన్ మేము చేస్తున్నప్పుడు అనుకున్నాము ఇంక ఈ ఫంక్షన్ పక్కా చేయాలి, ఎందుకంటే 50 రోజులు ఆడి సినిమాలు చాలా రోజులు అయిపోయింది కదా, 50 రోజుల ఫంక్షన్ చేద్దామంటే నిరంజన్ గారు పర్లేదు మనం 100 రోజుల ఫంక్షన్ కూడా చేయగలుగుతామన్నారు. సో నేను నమ్మలేదు, కాకపోతే మీరు అందరూ అది నిజం చేశారు. ఎప్పుడో చాలా రోజుల సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తున్న 100 రోజుల ఫంక్షన్ అంటే కనుక మన చిరంజీవి గారిది ఇందిరా సినిమా. ఆ రోజు నేను ఎప్పుడు అనుకోలేదు అసలు తేజన్ ఆ రోజు స్క్రీన్ మీద చూసి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనున్నాను నాయనమ్మ అనిపిస్తాను ఈ సినిమాతో అని అనుకోలేదు. ఇందిరా 175 రోజులు మనం కూడా అది జరుపుకోవాలని కోరుకుంటున్నా. సో దాని తర్వాత బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, వెంకటేష్ గారిది నువ్వు నాకు నచ్చావు, పవన్ కళ్యాణ్ గారిది ఖుషీ సినిమా, మహేష్ బాబు గారి పోక్రీ సినిమా. సో ఇవన్నీ అంటే ఇట్ వాజ్ లైక్ ఏ సెలబ్రేషన్ ఫర్ అస్ అనమాట. అంటే చిన్నప్పుడు 100 రోజులు ఆడినా అదేదో మన సినిమా ఆడినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. కాకపోతే నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ జనరేషన్కి వచ్చిన తర్వాత మేము అందరం చాలా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం, అరే సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది, సో వీకెండ్ కలెక్షన్స్తో ఇంకా క్లోజ్ అనమాట. సో ఫ్రైడే సాటర్డే సండే దాంతో ఇంకా ఈ సినిమా మ్యాక్సిమం ఇంతే కలెక్ట్ చేస్తుంది. సో మండే నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అలాంటి ఈ జనరేషన్లో శాటిలైట్ వచ్చేసింది, ఓటీటీస్ వచ్చేసినాయి, ఐబొమ్మ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. సో ఇట్స్ ఓకే, అంటే లైక్ పర్లేదు. బట్ ఇలాంటి టైంలో కూడా ఇంకా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, అంటే 100th డే కూడా థియేటర్కి వచ్చి జనాలు సినిమా చూస్తున్నారు అంటే కనుక
నేను చాలా 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 లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పి నేను డే 1 నుంచి ప్రామిస్ చేస్తూ ఉన్నాను. సో అది సక్సెస్ఫుల్గా డెలివర్ చేసినందుకు, ఆ డెలివర్ చేయడానికి నా ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ నన్ను సపోర్ట్ చేసినందుకు గర్వపడట్లేదు, బట్ చాలా 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 ఆనందపడుతున్నాను. సో జనరల్గా సినిమా రిలీజ్ అయిన రోజు మనకి ఒక డైరెక్టర్కి విపరీతమైన అప్రిసియేషన్స్ అది ఇది వస్తూ ఉంటాయి కదా. నాకు ఒక 100 రోజులుగా జరుగుతుంది అది. 100 రోజులుగా ప్రతిరోజు కూడా నా సినిమా ఈరోజు రిలీజ్ అయిందా అన్నంత అప్రిసియేషన్ నాకు లభిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించిన హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ యా, గోయింగ్ ఫార్వర్డ్ అంటే అందరికీ పేరు పేరున చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. సో మీరందరూ లేకుండా ఈ సినిమా లేదు. మా నిరంజన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చైతన్య గారి దగ్గర నుంచి, ద ఎంటైర్ క్రూ అండ్ తేజ, అమృత గారు, వరు గారు, సముద్రకన్ గారు, వినయ్ గారు, వీళ్ళందరూ, ద ఎంటైర్ క్యాస్ట్, మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టు మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్. సో గోయింగ్ ఫార్వర్డ్, PVCU అంటే చాలామంది సినిమా థియేటర్లో, దాని తర్వాత ఓటీటీలో, ఇప్పుడు శాటిలైట్లో వచ్చినప్పుడు ఆ PVCU అనే లోగో వచ్చినప్పుడు రికార్డ్ చేసి నాకు పంపిస్తున్నారు. ఈవెన్ ఈరోజు కూడా ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎవరో నాకు రికార్డ్ చేసి పంపించారు ఇక్కడి నుంచి. అంటే దట్ ఈస్ ఎవ్రీ టైమ్ ఐ సీ ఇట్, నేను కొంచెం టీరప్ అవుతూ ఉంటాను అనమాట. సో ఇంత లవ్ ఇస్తున్నారు ఏంటి, బికాజ్ నేను ఆల్రెడీ యూనివర్స్లో ఎక్కువ సినిమాలు ఏం చేయలేదు, ఇది ఫస్ట్ సినిమా. బట్ ఆల్మోస్ట్ ఒక చాలా సంవత్సరాలుగా కన్న కళ అనమాట ఇది. సో నెక్స్ట్ ఒక 20 ఏళ్ళు దీని మీద నేను స్పెండ్ చేయబోతున్నాను. సో దానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా ఒక వెన్నెముకలాగా నాకు అనిపిస్తుంది. సో మీరు ఏదైతే ఈ లవ్ చూపిస్తున్నారో దాన్ని డెఫినెట్గా చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని చేయబోతున్నాను. సో ఈ యూనివర్స్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్స్ అన్నీ మళ్ళీ రాబోతున్నాయి. సో సముద్రకన్ గారు విల్ కంటిన్యూ ప్లేయింగ్ విభీషణుడి రోలు. సో తేజ విల్ కంటిన్యూ ప్లేయింగ్ హనుమాన్. అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రాబోతున్నాయి. చాలామంది, సీను గారు ఇంకా తప్పదు ఆయన లేకుండా, అంటే మీకు చాలా సత్య గారు విల్ రిటర్న్ ఫర్ షూర్. ఆయన బర్డ్ కూడా వస్తుంది, ఆయనతో పాటు. నాకంత యాక్టింగ్ రాదండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఇలా చాలామందిని మూసేశారు మీరు. చాలామంది వెళ్ళిపోయారు, షెడ్కి వెళ్ళిపోయారు. నేను చాలా రియాలిటీలో ఉన్నాను. సో ఓకే, మేబీ చూద్దాం. యా, అద్దిర షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే సైమల్టేనియస్గా ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ షూట్ జరగబోతున్నాయండి. సో వేరే డైరెక్టర్స్ కూడా ఆ ప్రాజెక్ట్స్ని డైరెక్ట్ చేస్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్ యూనివర్స్లోకి చాలా కొత్త యాక్టర్స్ని హీరోస్గా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. యాక్టర్స్, యాక్ట్రెసెస్ అలా కాకుండా కూడా చాలా చాలా పెద్ద స్టార్స్, అంటే యూ కెనాట్ ఈవెన్, అంటే లైక్ చాలా పెద్ద స్టార్స్. ఆ పేర్లు బాలీవుడ్ దగ్గర నుంచి, తమిళ ఇండస్ట్రీ దగ్గర నుంచి, మలయాళం ఇండస్ట్రీ దగ్గర నుంచి, అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా మేము కాస్టింగ్ చేస్తున్నాము. సో అందరూ ఈ సినిమా చూసి వాళ్ళకి వాళ్ళే దే హ్యావ్ అప్రోచ్డ్ అండ్ దే సెడ్ వీ వాంట్ బి పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి. సో మేము ఆల్రెడీ రాసిన దాన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాము. సో కొన్ని క్యారెక్టర్స్ని ఆ స్టార్కి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలాగా. అట్ ద సేమ్ టైమ్ PVC will always support fresh actors, young actors. So it will be a mixture of new talent and stars, casting paranga gani, technicians paranga gani. So ఇప్పుడు సాయి గారు, శివేంద్ర గారు అండ్
హరి గారు వీళ్ళందరూ స్టార్ టెక్నీషియన్స్ అయ్యారు. సో వీళ్ళు కంటిన్యూ అవుతూ వీళ్ళతో పాటు కొంతమంది చాలా కొత్తమంది టెక్నీషియన్స్ని ఈ యూనివర్స్ ద్వారా ఎంకరేజ్ చేయబోతున్నాము. అండ్ యా, డెఫినెట్గా మీరు ఏదైతే రూమర్స్ వింటున్నారో అవన్నీ కూడా నిజమే. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమీ కామెంట్ చేయలేను, కానీ అందరూ సాటిస్ఫై అవుతారు. అందరికీ సరిపడా ఎమోషన్, ఆ క్యారెక్టర్కి విపరీతమైన డెప్త్ ఉంటుంది, దాంతోపాటు విపరీతమైన ఎలివేషన్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏమీ చెప్పకూడదు, బట్ ట్రస్ట్ మీ, ఐ విల్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. సో మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారో, మీరు రాసిన ప్రతి పాజిటివ్ కమెంట్ నేను చదువుతున్నాను, ప్రతి నెగిటివ్ కమెంట్ కూడా చదువుతున్నాను. అందులో ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కనుక అది నేను తీసుకుంటున్నాను, ట్రోల్ చేసినా భరిస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, నా కంటిన్యూస్ ఎఫర్ట్ అయితే కనుక తగ్గదు. సో ఎయిమ్ అయితే చాలా పెద్దది పెట్టుకున్నాము. సో అది అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఏదైతే మీరందరూ ప్రౌడ్ అయ్యేలా అయితే తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ప్రశాంత్ వర్మ మా తెలుగోడ్రా అనే సో ఆ నమ్మకం అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిడ్స్ అండి. సో ఈ సినిమాని ఇంత రకంగా ఆదరించిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు కూడా అమ్మ గ్రీన్ డ్రెస్. సో మీరందరూ కూడా, మీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవ్రీడే నాకు ట్యాగ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను చూస్తున్నాను, ప్రతిదీ చూస్తున్నాను. అండ్ అంటే ఇదివరకు మామూలుగా చిన్నపిల్లలు సినిమా చూస్తున్నా సరే ఓటీటీలో కానీ టీవీలో కానీ పెద్దలు ఆపేస్తూ ఉంటారు, అంటే లైక్ అరే ఎంతసేపు చూస్తారా, అండ్ దే ఆర్ యూజువలీ నాట్ హ్యాపీ. బట్ హనుమాన్ సినిమా చూస్తూ ఉంటే కనుక చాలామంది they are very happy. The parents are also very happy that kids are watching హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పాడుతున్నా ఏం చేస్తున్నా సరే. అండ్ చాలామంది దే chose హనుమాన్ యాజ్ their kids first film. So I feel very very privileged to make this film, and I will continue making efforts to make great cinema going forward. And going forward, the biggest film that we are trying to do is Jai Hanuman. So whatever we are doing, all the characters that we are creating and everything will all lead up to Jai Hanuman. And we are trying to make it as the biggest film with a great emotion, content, VFX, so what not. So hopefully please మీరు ఇలాగే సపోర్ట్ చేసి ఆ సినిమాను కూడా 365 రోజులు 1 year ఆడేలా చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టీఎఫ్ఐ బాగుండాలి. డెఫినెట్గా అండి. అబ్సల్యూట్లీ డెఫినెట్గా టైర్ 1 నాకు టైర్లు అన్నీ పక్కన పెట్టేసేయండి. సో టైర్లు పక్కన పెట్టేస్తే కనుక మన తెలుగు సినిమాలో ఉండే టాప్ స్టార్స్ కూడా ఈ యూనివర్స్లో పార్ట్ అవ్వబోతున్నారు. అండ్ దే ఆర్ గ్రేషియస్ ఎనఫ్ టు ఎక్స్టెండ్ దేర్ సపోర్ట్ టు ద యూనివర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. అండ్ జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు. అసలే మేము ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాము. మీరు బోల్డ్ అన్ని అప్డేట్లు ఇచ్చి రూమర్లన్నీ నిజమే అని చెప్పి మా హైప్ పెంచేశారు. ఎనీవేస్, సో ఇప్పుడు వేదిక పైన ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో కోసం నిలబడితే యా. ఓకే, సో
సెలబ్రేషన్స్ ఇంకా అయిపోలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే మొదలయ్యాయి. సో 100 ఎస్, మరి 100 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మూమెంట్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మొమెంటోస్ ఇవాళ షేర్ చేసుకోవడం జరుగుతుంది, షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ థింక్ ప్రశాంత్ వర్మ గారు, తేజ సజ్జా గారు అండ్ నిరంజన్ గారు ఒక్కసారి ముందుకు వస్తే మీ చేతుల మీదుగా మన టెక్నీషియన్స్ అందరికీ షీల్డ్స్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ముందుగా శివేంద్ర గారు, ప్లీజ్ టేక్ ద షీల్డ్ ఫ్రమ్. యా, నిరంజన్ గారు మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. మీ అందరి మధ్య సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి క్లాప్స్తో అందరికీ ఒక కంగ్రాచులేషన్స్ చెప్తే బాగుంటుంది. నాగేంద్ర గారిని ఇప్పుడు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు, ప్లీజ్, ద ప్రొడక్షన్ డిజైనర్ ఆఫ్ ద ఫిల్మ్. సాయి గారు, ఎడిటర్ సాయి గారిని ఇప్పుడు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. షీల్డ్ టైం గ్యాప్ కావాలా? కాసర్ల శ్యామ్ గారు, ప్లీజ్. వెంకట్ గారు షీల్డ్ అందుకుంటారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు కేకే గారిని సింహ గారిని షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గెటప్ సీను గారు, ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా గారు, ప్లీజ్. పిఆర్ఓ వంశీ శేఖర్ గారు, ప్లీజ్. చైతన్య గారు, ఐ థింక్ మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. #Manoj garu, please welcome on stage to receive the shield. వాల్మీకి శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజేష్ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గారు షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అలాగే ఇవాళ మన 100 డేస్ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి హనుమాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. ఆ సక్సెస్ని పంచుకున్న డిస్ట్రిబ్యూటర్స్లో ముందుగా మైత్రి మూవీస్ నైజాం షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అండ్ ప్రైమ్ షో ఫిల్మ్స్ వైజాగ్లో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ప్రైమ్ షో ఫిల్మ్స్, ప్లీజ్ వెల్కమ్. రవీందర్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ రవీంద్ర రెడ్డి గారు. ప్రైమ్ షో దుర్గారావు గారు, ప్లీజ్ షీల్డ్ అందుకోండి. తర్వాత గుంటూరు రామ్మోహన్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్.
అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ వెంకట పద్మావతి ఫిల్మ్స్. అలాగే నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ అభి సినిమాస్. ప్లీజ్ రిసీవ్ ద షీల్డ్ ఆన్ స్టేజ్. అమర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ముఖ్యంగా సూపర్ హీరో తేజ సజ్జా గారి చేతుల మీదుగా, అంటే తేజ సజ్జా గారికి సూపర్ హీరోయినా బేసిక్గా. ఇప్పుడు చైతన్య మ్యామ్ అండ్ నిరంజన్ గారు ఇద్దరు ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు ఫ్రమ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ సముద్రకని గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంగ్ విత్ తేజ గారు. Come on everybody, congratulate them with your claps, energy. Seated Soban garu, please welcome on stage. And direction department, Hanuman direction department andaru okkasari stage paiki vachesara please to receive the shield. Yes, to the talented and hard-working direction department of Hanuman. And ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు షీల్డ్ అందుకుంటారు. తేజ సజ్జా గారు, సముద్రకని గారు, నిరంజన్ గారు, చైతన్య మ్యామ్ ప్లీజ్ జాయిన్. ఎవరికి ఎవరిస్తున్నారో క్లారిటీ ఉండాలి. అండ్ ఇప్పుడు టీం అందరూ కలిసి హీరో గారు, మన సూపర్ హీరో తేజ సజ్జా మొమెంటో అందుకుంటారు. ఐ థింక్ మీరు అందరూ ఒకవైపు జాయిన్ అయితే బాగుంటుందేమో. వీళ్ళందరూ కూడా అందరూ ఒకవైపు, సూపర్ హీరో ఒకవైపు రండి. ఓకే, సో టీమ్ మెంబర్స్ అందరినీ అలాగే వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు కేక్ కట్ చేసుకుని కూడా సెలబ్రేట్ చేసుకుందాం. హనుమాన్ మేము ఈ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఇవి కూడా చాలా ఈవెంట్లు చేశారు కాబట్టి మా హనుమాన్ టీ తరఫున ఒక షీల్ మీరు కూడా తీసుకోవాలి మనస్ఫూర్తి కోరుకు. సీరియస్ అండి, కామెడీ మాత్రం కాదు, ప్లీజ్ అలా చేయకండి. ఎస్, బట్ యాక్చువల్గా 100 crores వచ్చినప్పుడు సెలబ్రేషన్లో నేనున్నా, 100 daysకి కూడా నేను ఉన్నాను. సో దిస్ ఇస్ ద థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అండ్ థ్యాంక్ యూ గెటప్ సీను గారు ఫర్ దిస్. అండ్ ఎస్, ద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్.
మాకు ఇక్కడ ఒక మంచి హై రావాలి, ఎక్సైట్మెంట్ రావాలి అంటే మాకు ఒక సాంగ్ కావాలి. హనుమాన్ సాంగ్ ప్లీజ్. డేస్ కాదు 365 డేస్ కి కూడా మనం మళ్ళీ కలుద్దాము. సో కీప్ ఎంజాయింగ్ హనుమాన్ సినిమా అండ్ మరిన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ ని ఈ టీం నుంచి మనం ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ us. మరొకసారి హనుమ జయంతి శుభాకాంక్షలు. జై హనుమాన్ అండ్ జై శ్రీరామ్.